హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మధురిమ, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. ఆల్కహాల్ అనేది జాయింట్ అండ్ బోన్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఆల్కహాల్ ఏం చేసిద్ది అంటే మెయిన్ గా లివర్ ని ఒకటే డ్యామేజ్ చేయడమే కాకుండా, లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందంటే దాంట్లో వైటమిన్ డి డీయాక్టివేషన్ చేసిద్దండి. యాక్టివేషన్ కానికుండా చేస్తే, సో దట్ వైటమిన్ డి అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ ని తగ్గిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే జాయింట్ అండ్ బోన్ హెల్త్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో చాలా మందిలో ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్స్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్, మేల్స్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి, సో అలా కూడా బోన్ వీక్నింగ్ అయ్యి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ కొంచెం అడల్ట్ ఏజ్ వచ్చాక చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ ఫ్రాక్చర్లు అవుతాయి. సో దాన్ని ఆస్టియోపోరోసిస్. ఆల్కహాల్ అనేది మెయిన్ గా పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా పెంచుతుంది అనమాట. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బోన్ లో ఉన్న కాల్షియం ని బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఆ కాల్షియం అనేది మన బోన్ లో లేకపోతే ఏమవుతుంది, వీక్నింగ్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. సో ఇలా కూడా ఏంటంటే జాయింట్ అండ్ బోన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అందరిలో తాగే వాళ్ళల్లో ఈ ఏవియన్ హిప్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ వస్తుందని నేను చెప్పను. బట్ ఏంటంటే ఎవరైతే 8 to 10 years నుంచి హాఫ్ బాటిల్ అంటే పర్ వీక్ తీసుకునే వాళ్ళల్లో కూడా దేర్ ఆర్ హై రిస్క్ ఫర్ గెటింగ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే 1 month పాటు రోజు కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఏవియన్ ఆఫ్ హిప్ రావచ్చు, ఏవాస్కులర్ నెక్రోసిస్. దీంట్లో ఏంటంటే మన బాల్ ఉంటుంది కదండి, హిప్ లో ఉన్న బోన్ హెడ్ వచ్చేసి మెయిన్ గా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవడం వల్ల నెక్రోసిస్ ఆఫ్ ది బోన్ జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే తుంటిలో నొప్పి రావడం, గ్రాయిన్ పెయిన్, హిప్ పెయిన్, స్టిఫ్నెస్ రావడం, నడిచిన కూర్చున్న నొప్పి రావడం, ఆర్థరైటిస్, లేట్ స్టేజెస్ లో ఆర్థరైటిస్ రావడం అనేది, యంగ్ పీపుల్ ఆర్థరైటిస్ వచ్చిందంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.